వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. నేను రెగ్యులర్గా చేసుకునే పెసరట్టు అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. పెసర్లు నానబెట్టుకొని తీసుకుంటాను. దానిలో నేను బియ్యం బదులు ఓట్స్ వేసుకుంటాను. ఇలా మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకుని ఒక 5 minutes నానబెడితే సరిపోతుంది ఓట్స్. దానిలో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ఒక 1 inch అంత పీస్ తీసుకొని గ్రైండ్ చేసుకొని, తర్వాత నేను ఈరోజు స్ప్రౌట్స్ వచ్చేసిన పెసర్లు అయితే యూజ్ చేస్తున్నాను. సో ఆ పెసర్లు వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత ఫైన్గా అంటే కంప్లీట్గా మెత్తగా చేసుకోండి, లేదు కొంచెం బరకగా కావాలి అనుకుంటే కనుక కొంచెం మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే ప్రిపేర్ చేసుకోండి. వన్స్ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే దోశ వేసేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కన్నా ఓట్స్ అండ్ ఇలా స్ప్రౌట్స్ వచ్చిన దోశ ఏంటంటే చాలా మెత్తగా ఉంటుంది అండ్ ఫ్రై కూడా కంప్లీట్గా అవ్వదు, కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇంకా వేసుకున్న తర్వాత నేను దీనిలో ఇంకా ఎక్కువ ఫైబర్ కంటెంట్ కోసం క్యారెట్ అండ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అల్లం చిన్న స్లైసెస్ చేసుకుని, చిల్లీస్ కూడా చిన్న స్లైసెస్ చేసుకుని అవి కూడా వేసుకోవచ్చు. దాంతోపాటు జీలకర్ర కూడా వేసుకుని పైన ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను జీలకర్ర అయితే డైరెక్ట్గా నేను పెసర్లు వాటితో పాటు వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను. మీరు అట్లా కావాలి అంటే అట్లా వేసుకోవచ్చు. జస్ట్ మేము కుక్ అయినట్టయినా తినగలుగుతాము జీలకర్ర అలా అనుకుంటే కనుక మీరు ఇప్పుడు ఆనియన్తో పాటు వేసుకొని అలా కూడా కుక్ చేసుకోవచ్చు. నేను 2 sides అయితే నేను ఫ్రై చేయట్లేదు దోశని, 1 side కాలిన తర్వాత నేను తీసేసుకుంటున్నాను. మీరు 2 sides చేసుకునేటట్టయితే జీలకర్ర కూడా కంప్లీట్గా ఫ్రై అవుతుంది, లేదు ఇలా అయితే కనుక కుక్ అవుతుంది. కాబట్టి నేను ఈ రెండే వేసుకొని సర్వ్ చేసేసుకుంటాను. ఇంకొకటి నేను ఇక్కడ ఓట్స్ యూస్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మనకి ఓట్స్లో లో గ్లైసమిక్ ఇండెక్స్ అయితే ఉంటుంది అండ్ హై ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఓట్స్ ఎక్కువ యూస్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. ఇదేం ప్రమోషన్ అట్లేం కాదు, జస్ట్ నేను ఓట్స్ ఎందుకు యూస్ చేస్తున్నాను అనేది అయితే మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరున థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.